అంతేకాకుండా ఈ సంవత్సరము మన బిడ్డలందరూ కూడా గొప్ప విజయము పొందుకోబోతున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. సంతోషమా దుఃఖమా? ఈ సంతోషమే. సంతోషం. బిడ్డలందరూ చక్కగా మన కళ్ళ ముందు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం. అదే రీతిగా మీరు కూడా మంచి పద్ధతిని ప్రవక్తలు కలిగి ఉంటే ఆ తండ్రికి కూడా సంతోషం. రెండు సంతోషాలు ఈ దినం మనం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తనలు 121వ కీర్తన 2వ వచనము చదువుకుందాం. కీర్తనలు 121:2. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి పూరగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడింది. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు అని చెబుతున్నారు. యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది. ఎవరు ఆ యెహోవా అంటే, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త దేవుడు. భూమి ఆకాశం అనగా, ఆకాశం అంటే మన కంటి ముందు కనపడేది కాదు, మన కంటికి కనపడని వాటిని కూడా దేవుడు సృజించాడు. కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల గ్రహాలు, కోటాను కోట్ల ఉపగ్రహాలు, వీటన్నిటిని కూడా దేవుడు శూన్యంలో ఆకాశంలో వేలాడదీసినాడు. ఎంత గొప్ప కృప చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎంత కృప చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. యెహోవా వలనే మనకు సహాయము కలుగుతుంది. దేవుడి వలనే మనకు సహాయము. మన కుటుంబాలు పోషించబడాలన్నా, మనము బాగుపడాలన్నా, ఆస్వాదించబడాలన్నా, సమృద్ధితో దీవెనలతో ఉండాలన్నా, ఆరోగ్యము కలిగి ఉండాలన్నా, చక్కగా చదువుల్లో ఉన్నతంగా వెళ్ళాలన్నా, ఒక ఉన్నతమైన పొజిషన్లోనికి వెళ్ళాలన్నా, ప్రతి దానికి మెయిన్ కారణం ఏంటంటే దేవుడు యెహోవా. ఆయన వలనే సమస్తము జరుగుతుంది. మన జ్ఞానము ద్వారా, మన తెలివితేటల ద్వారా ఏదియూ జరగదు. చాలా పలుకుబడి ఉన్నను అది జరగదు. గొప్ప గొప్ప పలుకుబడి కార్యాలతో మనం నిలబడ్డప్పటికీ దేవుని యొక్క చిత్తము లేకపోతే ఏది జరగదు. ఆయన చిత్తమే, ఆయన సహాయం ద్వారానే మనుషులు భూమి మీద బతుకుతున్నారు. ఆయనే మనకు సహాయము చేసే దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది. ఈ సంవత్సరం నాకు బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎగ్జామ్ సరిగ్గా రాయలా, పోయిన సంవత్సరం బ్యాడ్ అయిపోయా, నాకు కలిసి రాలేదు. ఈ సంవత్సరం బాగా కాస్త మార్కులు ఎక్కువ వచ్చింది, దానికి ఏదైతే కలిసి వచ్చింది. కలిసి రాదు, మనం కలిసిపోదు. ఎవరు చేసిన కార్యము? దేవుడే. యెహోవానే మనకు సహాయం చేస్తాడు. ఆ సమయముకు ఆ జ్ఞానం ఇచ్చేది ఆయనే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరీక్షలకు సిద్ధపడుతున్నాం. ఏ పరీక్షలు? ఈ లోకంలో ఒక ఉన్నతమైన చదువు అనే ఒక ఆ కృప కొరకు, ఆ పదవి కొరకు, ఆధిక్యత కొరకు పరుగులు తీస్తున్నాం. దేనికి చదువుతున్నామంటే ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా సెటిల్ అవ్వాలా, ఉన్నతమైన స్థితిలో ఉండాలా, మంచి ఉద్యోగాలు రావాలంటే ఉన్నతంగా చదవాలా. చదివితేనే అవి మనకు వస్తాయి.
లేకపోతే రావు. మరి చదువు అవసరమా? అవసరం. ఎంతగా చదువుతావో అంతగా మహిమకరంగా ప్రభువులో వాడబడతావు. చదువు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఈ లోకంలో ఉన్నతంగా ఎదగడానికి, ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థాయిని సంపాదించుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. రెండవది ఉపయోగము, బాగా చదవటం ద్వారా దేవుని పనికి కూడా ఉపయోగపడతారు. చూడండి, సేవలో కూడా రకరకాల పొజిషన్స్ ఉంటాయి. కొంతమంది ఏమో చిన్నగా ఉంటారు, కొంతమంది ఏమో మధ్యరకంగా ఉంటారు, ఇంకొంతమంది ఉన్నతంగా ఉంటారు. అనగా 5వ క్లాసు 6వ క్లాస్ చదివి సేవకు వెళ్ళేవాడేమో తక్కువగా ఉంటాడు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినోడు ఒక మోస్తరుగా ఉంటాడు, అంతకంటే ఇంకా పెద్ద చదివినోళ్ళు పెద్దగా ఉంటారు. ఇదేంటి, ఎందుకు ఈ విధంగా వ్యత్యాసం అంటే ఆధిక్యత దేవుడు ఆ విధంగా కలిగించడం ద్వారా నువ్వు చదివిన చదువును బట్టి ఆయన పనిని మనకు కేటాయిస్తాడు. ఎంత చదువుతామో అంతగా పని దొరుకుతుంది. ఎంతగా ఉన్నతంగా చదువుతామో అంతగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఈ కాలంలో యవన బిడ్డలు, నేను చాలామంది అనుకుని ఇంతవరకు మనల్ని ఒక్కళ్ళు కూడా నాకు చెప్పలా, ఎవరైనా ఒక్కళ్ళు నేను సేవ చేస్తానన్న ఒక్క మాట రావట్లేదు అమ్మా. ఏ ఒక్కరిలో కూడా ఆ మాట రావటంలా, అరే నాన్న నేను చదువుతాను, బాగా చదివి నేను దేవుని సేవ చేస్తారన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా రావటంలా. ఎందుకని? దేవుని సేవ అంటే భయంకరమైన కొరిమి దెయ్యం. అదేమన్నా అమ్మా, కొరిమి దెయ్యమా? కాదు కదా. దేవుని సేవ అంటే గొప్ప భాగ్యం, ఎవరికి దొరకదు. అది తెలియక సాతాను ఆ విధంగా పొరపాట్లు చేస్తూ ఉంటుంది. ఒక్క యవన బిడ్డని ఒక యవనొస్తే అంటాడేమో అని చూస్తా. ఒక్కలట్లా ఏం చేయాలా, నేను ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఒక ఉన్నతంగా వెళ్ళాలా, లేకపోతే ఒక రౌడీ అవ్వాలా, ఇట్టకు కూరుకుంటున్నారు. కానీ నేను ఒక మంచి సేవకురాలు కావాలా, ఒక మంచి సేవకుడిని కావాలా, ఒక ఉన్నతంగా ఉండాలా, ప్రభు కొరకు నా యొక్క చదువును ఉపయోగించాలన్న ఒక్కళ్ళకు కూడా ఆ యొక్క ఆలోచన లేదు. దానియేలు ఉన్నాడు, బాగా చదివాడు, ఏం చేశాడు? దేవుడికి ఉపయోగపడ్డాడు లేదా? తన చదువు అంతా కూడా ప్రభువుకు మహిమార్థమే వాడాడు. దేవుని స్తుతి కలుగునగాక. తన చదువుని, తన తెలివిని, తన జ్ఞానాన్ని ప్రభువు కొరకు వాడాడు కాబట్టి తన జనాంగాన్ని కాపాడుకున్నాడు. తన జనాంగాన్ని కాపాడుకోవటమే కాకుండా అనేక మందిని ప్రభు వైపు తిప్పారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేశారమ్మా? అనేకులను దేవుని వైపు తిప్పారు. ఎరగని ప్రజలు కూడా ప్రభుని ఎరిగారు. ఎంత కృప! ఏది వాళ్ళకి ఇచ్చిందంటే ఆ చదువు, భక్తి. దేవుడి మీద ఉన్న ఆ చదువు లేకపోతే ఆ ర్యాంకులోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ చదువు లేకపోతే వెళ్ళి రాజు యొక్క గృహంలో నిర్వాహకుడిగా ఉండేవాడు కాదు. చదువుకున్న వాళ్ళని రాజు గృహంలో పెడతారు, కానీ ఆ చదువు లేని వాళ్ళని సోమవారం తీసుకొచ్చాడు బెటరు. ఎందుకని? ఆ చదువు చదివాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ చదువును, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రభు కొరకు వాడాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరైనా ఇప్పుడు యవన బిడ్డలు సంబంధం వచ్చిందనుకో, సేవకుడు సంబంధం ఏం చేస్తారు? నమస్కారం, సేవకుడు దీనికి దండం పెడతా, వాడొద్దురు బాబు అంటాడు. పచ్చి గాలుడైతే, తిరుగుబోతుడైతే, తాగుబోతుడైతే వద్దురు బాబు అంటారా? రానిరా బాబు, రానిరా అని చేసుకుంటాను బాబు. ఎందుకంటే వాడి చేత చేసుకున్నాడు, చేత తూతూ అనిపించుకోవాలా, రోడ్డును పడాలా, గాలి తిరగాల, చండాలం అయిపోవాలా, అందరి చేత ఊపించుకోవాలా. ఎట్లాగా అంటే సాతాను ఎంత భ్రష్టత్వంలో తీసుకెళ్ళి మనుషుల్లో చూడండి, భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆ జ్ఞానము, చదివిన జ్ఞానం అయిపోతుందంటే అది సాతానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. దేవుడి జ్ఞానము, దేవుడిచ్చిన చదువు ప్రభు కొరకు ఉపయోగించాలంతే. చదివించే దేవుడు నీ తల్లిదండ్రులు కాదు, దేవుడే మనల్ని చదివిస్తున్నాడు. ఆయన చదివించకపోతే మనం చదవలేం. ఆయన మీ తల్లిదండ్రులకు శక్తిని, జ్ఞానాన్ని ఇకపోతే, బలాన్ని ఇకపోతే వాళ్ళు సంపాదించి మనకు పెట్టలేరు. వాళ్ళు సంపాదించకపోతే మనము చదవలేం. ఆ సంపాదించే శక్తి ఎవరు ఇస్తున్నారు? దేవుడే. వాళ్ళకు పనులు ఎవరు ఇస్తున్నారు? దేవుడే. అందుకే యెహోవా వలన నాకు సహాయము
అంతే. మన తెలివితేటల వల్ల, మన నైపుణ్యాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనకు పనులు రావు. మన చదువులు కూడా మా తెలివిని బట్టి చదువులు రావు. ఎవరిస్తారంటే దేవుడే. దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉండి, ఒక ప్రణాళిక చొప్పున ఆయన ఆలోచన చొప్పున మనల్ని చదివిస్తూ ఉంటాడు. ప్రతి చదువు ఉన్నతమైన స్థితికి వెళ్ళగల కారణం ఏదంటే ఆయన జ్ఞానమే. ఒక అమ్మాయి బాగా చదివింది, బాగా చదివి 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 దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఉన్నత ర్యాంక్ వెళ్ళిపోయింది, మంచి ర్యాంకులోకి వెళ్ళిపోయింది. ఆ దెయ్యం బట్టి ఆ ప్రార్థన చేస్తుంటే, పాస్ గారు ప్రార్థన చేస్తుంటే ఏమంటుంది తెలుసా? నేను అందరికంటే జ్ఞానం కలిగిన, ఉన్నతంగా చదివాను, మంచి ఐఎమ్ టాపర్ అంటుంది. దేంట్లో? నేను టాపర్ని అంటుంది. నేను పెద్ద టాపర్ని, నన్ను ఏమనుకుంటున్నావు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావు అంటుంది. నువ్వు ఈ లోకంలో పెద్ద టాపర్ కావచ్చు, నీకంటే పెద్ద టాపర్ ఉన్నాడు ఎవరు? నా దేవుడు ఎంగలు వామో వయ్యో అంటుంది. అంటే చూడండి, ఆయన పేరు చెప్పగానే ఎంత టాపర్ అయినా పోపరే. దేవుని స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. చదువు వల్ల మనకు పెరగవలసింది భక్తి, చదువు వల్ల మనకు పెరగవలసింది జ్ఞానము, చదువు వల్ల మనకు పెరగవలసింది వివేకం. ఇవి కాకుండా చదువు వల్ల గర్వం, నాకు ర్యాంక్ వస్తుంది, ఐఎమ్ ర్యాంకర్ అని అనుకో, నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ ఉండదు. ఏమైంది? యాంకర్ అయిపోయింది, తర్వాత యాంకర్ అయిపోయింది. దేవుని స్థితి కలుగును గాక. అందుకే ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవునికి స్తోత్రం అయ్యా. ఇంకా లోబడిపోయావనుకో, ర్యాంకుల మీద ర్యాంకులు, ర్యాంకుల మీద ర్యాంకులే. దేవుని స్థితి కలుగును గాక. అట్లా ప్రభువులో ఉంటే పర్వాలేదు, లేకపోతే దెయ్యం పట్టిద్ది. ఎక్కువగా అయితే చాలామంది అంటారు, బాగా చదువుతాడయ్యా కానీ మెంటలోడు అయిపోయాడయ్యా. చదివితే మెంటలోడు అవుతారా? ఏమా? చదివితే మెంటలోడు అవుతారా? దెయ్యం పడితే మెంటలోడు అవుతారు. ఎందుకంటే వాళ్ళలో ఆత్మీయ గర్వం ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆత్మీయ గర్వం ద్వారా ఏమవుతుందంటే సాతాను వాడుకుంటుంది. అందుకే దేవుడు మనకు గొప్ప కార్యములు చేస్తున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. నువ్వు ఒక ఉన్నతమైన చదువులోనికి వెళ్ళాలన్నా, నీ యొక్క గోల్ని రీచ్ అవ్వాలన్నా, లేకపోతే నీకున్న స్థితిని మారాలన్నా, నీ పరిస్థితులు ఉన్నతంగా ఉండాలన్నా, ఎవరి వలన మనకు సహాయం అంటే యెహోవా వలన. దేవునికి స్తుతి కలుగునగాక. కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే మర్చిపోతాం, నైట్ అంతా భలే చదువుతాం, ఆడికి వెళ్ళంగానే చదివిన ఆన్సర్ వచ్చింది, కానీ దాన్ని రాయడానికి గుర్తుకు రాదు. ఎందుకని? అమ్మా, హాల్లోంచి బయట రాగానే ఒరే ఇదా అని నాకు వచ్చి రాత్రి అంతా దీని గురించి చదివాను రా బాబు, అయ్యో అంటాం. మరి అక్కడ ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడు అడిగితే ఏమైతే మొత్తం అక్కడక్కడ చెప్పేస్తారు బయటకు వచ్చి. అక్కడ ఎందుకు రాలేదంటే దేవుని సహాయం నువ్వు కోరుకోలేదు. సమయోచితమైన జ్ఞానము దయచేసేది మన ప్రభువే. ఆయన జ్ఞానము ఎప్పుడైతే మనకు అనుగ్రహిస్తాడో వెంటనే అన్నీ మనకు మర్చిపోయిన కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. దేవుని స్తుతి కలుగును గాక. మర్చిపోయినవి కూడా మనకు గుర్తుకొస్తాయి. అప్పుడే దేవుడు ఉన్నతమైన కృపలకు నడిపిస్తాడు. కొన్నిసార్లు మర్చిపోతాం, అయ్యా ఎస్ అయ్యా అన్నావు అనుకో, మరల వెంటనే దేవుడు దాన్ని లింక్ ఇస్తాడు. ఒక్క చిన్న లింక్ ఇవ్వగానే మళ్ళీ అటగడగడగ రాయడం ప్రారంభిస్తాం. అది ఎవరిస్తున్నారు ఆ జ్ఞానాన్ని? ఆయనే. అందుకే ఎవరి ద్వారా మనకు సహాయం అంటే యెహోవా వలన. దేవుని స్తుతి కలుగును గాక. ఒకవేళ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తావు, నీ గుర్తుకు రాలా, ఏం చేస్తావు? ఏసఐ అంటావా? ఏసఐ అంటే పక్క టీచర్ చూసిద్ది, ఈ కళ్ళం నీళ్ళు తప్ప ఏవి రావు. కళ్ళం నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఏం రాదు. అప్పుడు ఏమనాలా? యెహోవా వలన నాకు సహాయం అంటే బయట నెట్టేస్తారు. బయట నెడతారు అట్రా. ఎగ్జామ్ హాల్లో కూర్చొని పెద్దగా అన్నామనుకో, యెహోవా వలన సహాయం అన్నామనుకో, ఎత్తి బయట వేస్తారు. ఒకసారి నేను మా చెల్లి ఏం చేశారంటే, మా చెల్లెళ్ళ బావాళ్ళు దాన్ని ఏమంటారు, ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, జనాభా లిస్టు కోసం నన్ను కూడా చేర్చారు దాంట్లోకి. నేను క్లాసులకి ఏమి వెళ్ళా. కాకపోతే ఏం చేయాలి, నువ్వు వెళ్ళకపోతే మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్కి వెళ్ళకపోతే మాకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి, నువ్వేం చేయొద్దు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఊరకట్టు కూర్చో అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి కూర్చున్నా.
కూర్చున్న తర్వాత అసలు ఫ్యాషన్ డిజైన్కి వచ్చిన క్లాసులు వెళ్ళలేదు, చదవలేదు, అది ఎట్టడో నాకు తెలియదు. కానీ కూర్చొని రాస్తున్నా. వీళ్ళు ప్రతిసారి ఏమని గమనిస్తారు చేసా, నన్నే గమనిస్తున్నారు వచ్చి, ఏం చేస్తున్నాడా మా అన్నయ్య అని చెప్పి చూస్తుంది. ఈలోపు వాళ్ళు అందరికి వచ్చి నన్ను గమనిస్తే ఏంటంటే నేను తెగరాత్తరా, ఒక్క క్లాస్కి వెళ్ళలేదు, షీట్ల మీద షీట్లు తీసుకుంటున్నా. ఈలోపు అందరు పెద్ద పెద్ద వయసు వాళ్ళు, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఈలోపు ఇంత లావుటాడు ఒకడు వచ్చాడు, నా వెనక్కి వచ్చినాడు, ఇటు సైడ్ ఉన్నాడు. వాడు ఇన్ని ఏంటయ్యి సీట్లే, ఈ సీట్లో సంకల్లో ఇంకలో పెడుతున్నాడు. ప్రతిసారి కూడా లేకపోవటం. ఇన్విజిలేటర్ ఏమో చిన్నపిల్ల, ఎంత 20 సంవత్సరాలు అండి, ఈయన ఎంతకుంటే 50 ఉంటాయి, 40 ఉంటాయి. లేచి మేడం ఆడికి పొద్దాకలు 10 నిమిషాలకు ఒకసారి మేడం అంటున్నాడు. ఆ లోపలికి వెళ్ళి చూసుకొని వేస్ట్ ఎడపడేసి దాంట్లో వచ్చింది మొత్తం తెచ్చుకుంటున్నాడు. చూసింది అమ్మాయి, చూసి మొత్తానికి పైకి లేకుండా సార్ అంది. పైకి లేవగానే ఈయన అనగానే ఈ జేబులోంచి ఎంత, ఈ జేబులోంచి ఇన్ని, ఈ జేబులోంచి ఎక్కడెక్కడ జుట్టులోంచి కూడా పెట్టాడు, మొత్తం తెస్తున్నాడు. మేమైతే పడిపోయి నవ్వుతున్నాం. అరే ఏందిరా ఈ పనులు, ఇది పెద్ద ఎగ్జామ్ కాదు కదరా, ఇది లైఫ్ ఇచ్చేదే కాదు, కూర్చోటమే కదా అండి. వాడు కాపీలు తెచ్చి పెట్టుకున్నా కానీ వాడి మార్కులు 12 వచ్చినాయి, నాకైతే 42 వచ్చినాయి. దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేశాను ఇంతకు నేను, ఏం చేయాల, క్వశ్చన్ చదివాను, దేవుని స్తోత్రం అన్నారు, రాస్తున్నా, ఇక అంతే. వాళ్ళు అన్నారు అని ఎప్పుడు చదివేవాటారు, నేను పాస్ అయ్యా. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు క్లాస్కి రాలేదు నువ్వు, అంతకుముందు బుక్స్ చదివా అంటే బుక్స్ లేదు, ఏమి లేదు, మరి అట్ట ఏమో నాకు తెలియదు, రాసేసాను. ఎవరిచ్చారా జ్ఞానము? దేవుడే, యెహోవా వలన. అందుకే మీరేం చేస్తారు, చదవకుండా హాల్లోకి వెళ్ళండి, దేవుని స్తుతి కలుగునుగా. ఏం చేస్తారు, చదవకుండా, మా నాన్న చదవకుండా పోయాడు, నేను కూడా చదవకుండా, ఆయన చదవకుండా పోయి 40 మార్కులు వేసుకుని పాస్ అయ్యాడు, నేను ఏమి లేకుండా పాస్ అవుతాను అనుకోవాకండమ్మా. నా సహాయం వేరు, మీ సహాయము వేరు. మీకు దేవునికి ఉన్న ఆ బంధం వేరు, నాకు దేవునికి ఉన్న బంధము వేరు. ఆ ఎగ్జామ్ రాసినందుకు నాకు 9,000 రూపాయలు ఇచ్చారు, దేవుని స్తుతి కలుగునుగాక. ఎందుకంటే స్టైఫండ్ నాకు తెలియదు, మా టైఫండ్ పేరు రాసుకున్నాను, మొత్తానికి స్టైఫండ్లు అయిన మొత్తం కలిపి 9,000 ఇచ్చారు. కానీ పాస్ అయ్యా. వాళ్ళ దాదాపు 42 మంది వాళ్ళ స్టూడెంట్స్ అయితే దాంట్లో 3 పాస్ అయ్యారు, వాళ్ళు నేను ఒకండి, అందరు తప్పిన వాళ్ళే. మొత్తం తప్పి నేను ఒక్కడిని, నాతో పాటు ఇంకిద్దరు పాస్ అయ్యారు అంతే, 2 లేడీసు, నేను ఒక్కడిని అంతే. వాళ్ళందరూ పడిపోయి నవ్వటం, ఏంటి అసలు మండ ఎట్ట రాస్తున్నాడు, బేలా వాళ్ళందరూ కూడా, బావులందరూ ఆడ ప్రతిసారి పంపించటం. మా అన్నయ్య ఏం చెప్తున్నాడు చూడండి, అమ్మ తెగ రాస్తుంటే వాడు కింద పై నవ్వటం. అసలు ఏం రాస్తున్నాడు ఆయన, అసలు ఏం చదవలేదు కాదా, ఏం రాస్తున్నాడని వాళ్ళకి ఆ గడ్డిలో పడిపోయి నవ్వుకుంటున్నారు, తెగ నవ్వుకుంటున్నారు. కానీ చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతం. ఎందుకంటే ఆ సమయమునకు దేవుడు మనకు జ్ఞానం ఇవ్వకపోతే ఏమీ రాయలేం. ఆయన జ్ఞానాన్ని మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. జ్ఞానము అనగా దేవుడే, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. జ్ఞానం అంటే ఏంటి? దేవుడే. దేవుడే దేవుడే మనలో ఉంటే నీవు వెళ్ళిన ప్రతి కూడా ఆయన సఫలీకృతం చేస్తాడు. నువ్వు ప్రతిది కూడా ఆయన చేస్తాడు. నువ్వు కంపల్సరీగా భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటావో, దేవుడంటే భయం అనేది నీ హృదయంలో, నీ నరాల్లో, నీ తలంపులో, నీ ఆలోచనలో ప్రభువు అంటే భయము ఎప్పుడైతే నీలోకి మొదలైద్దో ఆటోమేటిక్గా దేవుడు నీకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. ఆటోమేటిక్గా ఆ భయము లేకపోతే నీకు సహాయం దొరకదురా బాబు. ఇది వాస్తవం. ఇది 11ంటికి ప్రార్థన అంటే 12ంటికి వచ్చారు. ఇదే భయమా అమ్మా? ఇది భయమా? 9ంటికి ఎగ్జామ్ అంటే ఏం చేస్తారు మీరు? ఎందుకని? భయం. రానిడేమో, తలుపులేస్తాడేమో, ఈ సంవత్సరం మొత్తం అయిపోతాయేమో, ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయకపోతే మా జీవితము అయిపోయిందని చెప్పేసి హడావుడికి 8ంటికి వెళ్ళిపోతాం, 8:30 కన్నా చేరుకుంటాం ఎట్లా కష్టపడి. ఎందుకని? భయం. మరి ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదంటే భయం లేదు.
అసలు జ్ఞానమిచ్చే దేవుడితోనే సహవాసం చేయడం భయపడకుండా ఉంటే లోకంకు భయపడితే ఉపయోగం ఏంటి ప్రియా దేవుని బిడ్డలారా? లోకంకు భయపడడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఈ లోకంలో కొన్ని రోజులు మనల్ని శిక్షిస్తారేమో, కానీ దేవుడు మనల్ని నిత్యం శిక్షిస్తాడు ఆయన. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుడు అంటే భయం అనేది నీళ్ళు ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే దేవుని పట్ల తన కార్యములు చేయటం ప్రారంభిస్తాడు. దేవుడందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఉన్నతంగా ఉంచాడు. చరిత్ర ఎక్కడ చూసుకున్నా కానీ ఉన్నతంగా నిలబెట్టాడు, ఉన్నతంగానే చూశాడు, ఉన్నతంగా పెట్టాడు. పౌలు దేవుడంటే భలే భయం, భక్తి. ఆయన ఆ సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మార్గం ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన బాల్యం నుండి కూడా ధర్మశాస్త్రాన్ని చక్కగా చదువుతూ భయభక్తులు ఎదిగిన వ్యక్తి. ఆయన చాలా భయము, దేవుడంటే బహు భయం, దేవుడంటే చాలా భయము, భక్తి కలిగి ఉండే వ్యక్తి పౌలు గారు. ఆ భయభక్తి వల్ల అతడు ఉన్నతమైన చదువు సంపాదించాడు. ఆ ఉన్నతమైన చదువుల ద్వారా ఆయన తోరా గ్రంథాన్ని చక్కగా చదివి వివరించగలిగాడు. అంతేకాకుండా గమ్లీయేలు దగ్గర ప్రియ శిష్యుడిగాను ప్రధాన శిష్యుడిగాను ఎదిగాడు. ఆయన అంత చదువు బట్టి అతను రాజుల దగ్గర నిలబడ్డాడు. రాజులతో మాట్లాడటానికి కృప దొరికింది. రాజు నివాసంలో ఉండే అర్హత పౌలు గారు సంపాదించుకున్నాడు. ఎట్లాగా? చదువు ద్వారా. ఎట్లా చదువు అంటే భయము భక్తి ద్వారా. ముందు భయము భక్తి. దేవుడు అంటే భయము, భక్తి, ఈ రెండు ఉన్నతమైన చదువునిచ్చింది. ఈ ఉన్నతమైన చదువు ద్వారా ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఈయన ఉన్నతంగా వాళ్ళ మధ్య నివసించడం ప్రారంభించాడు. అందుకే ఎప్పుడైతే ఫస్ట్ నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ నీకు కావాల్సిందంటే దేవుడంటే భయము. భయము అనేది మన గుండెల్లో ప్రారంభం కావాలా. అది ఎప్పుడైతే మనకు ఆ భయాన్ని మన హృదయంలో పుట్టించిద్దో వెంటనే దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి మార్గము సరళం చేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని చూసుకున్నప్పుడు వాళ్ళు రాజుల దగ్గర నివాసం చేశారంటే కారణం ఏంటంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం వల్లే. దానియేలు అట్లాగే ఉన్నాడు. ఎజ్రా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి చదువు కలిగిన వ్యక్తి, ఉన్నతమైన చదువు కలిగిన వారు ఎజ్రా. ఆయన కూడా ఏం చేశాడు? రాజు దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. అని చదువు లేని తీసుకుని రాజు దగ్గర పెడతారా అమ్మా? రాజుకి ఎవరు కావాలా? చదివిన వాళ్ళే కావాలా. ఒక 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 కోర్సు ఒకటి ఉంది, షార్ట్ హ్యాండ్ అనేది అంటారు కదా, షార్ట్ హ్యాండ్ అనే కోర్సు ఉంది. వాళ్ళు ఎంత స్పీడ్ చెప్తే అంత స్పీడ్ రాసేయాలి వాళ్ళు. అంటే మన తెలుగులాగా ఉండదు, కానీ ఏదో పిచ్చి పిచ్చి గీతలుగా ఉంటాయి. అవి రాసుకుంటూ పోతాడు. వాళ్ళు స్పీడ్గా వచ్చేసి మాట్లాడుతుండగా ఎంత స్పీడ్గా మాట్లాడతాడో అంత స్పీడ్గా రాయాలా. ఎవరు పడితే వాళ్ళు రాయలేరు దాన్ని చదివిన వాళ్ళే దాన్ని రాయగలుగుతారు. ఎంత స్పీడ్గా మాట్లాడాక అంత స్పీడ్గా రాయగలుగుతారు. అందుకని షార్ట్ హ్యాండ్ అని ఒకటి ఉంది కోర్సు, అది చేస్తారు. అది ఆ లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాదు, కానీ దాన్ని చదివిన వారికే అది పిచ్చి పిచ్చి గీతల్లాగా ఉంటాయి. ఇట్టు పోతుంటారు. ఎంత స్పీడ్గా మాట్లాడినా కానీ వాడు రాసేస్తారు. వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు తెలుసా? పెద్దవాళ్ళ దగ్గర ఉంటారు. ఈవెన్ చెప్పాలంటే ప్రధానమంత్రుల దగ్గర, లేకపోతే ముఖ్యమంత్రుల దగ్గర, గొప్ప గొప్ప ఉండవాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ చదువు చదివారు కాబట్టి వాళ్ళు దేవుడు అక్కడ పెడతాడు. మనం కూడా అంతే. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటావో నీకు జ్ఞానాన్ని ప్రభువు ఇస్తాడు. ఆ జ్ఞానము ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చిద్ది. మంచి చదువులు నీకు ఇస్తుంది. అప్పుడు ఆ చదువుల ద్వారా ఒక ఉన్నతమైన స్థాయికి నువ్వు ఆడ చేరుకుంటావు. దేని ద్వారా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కారణాన మాత్రమే నువ్వు ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడతావు. కానీ నీ తెలివి ద్వారా, నీ జ్ఞానము ద్వారా నువ్వు అక్కడ ఉండలేవు. రాత్రి మగళ్ళు చదువుతావు, వాడికి వెళ్ళి మర్చిపోతావు. పరిస్థితి ఏంటి అమ్మా? మర్చిపోరా?
నేను చాలాసార్లు మర్చిపోయా, నేనే మర్చిపోయా. రాత్రి అంతా తెగ బాగా చదివేవాడిని. ఎగ్జామ్ కాడికి వెళ్తే గుర్తొచ్చేది, మొత్తం పోయేది, ఏది గుర్తుండేది కాదు. ఎందుకు మర్చిపోయేవాళ్ళంటే అంతే. మరి ఎవరు దానికి సహాయం కదా? ఆ జ్ఞాపక శక్తి ఎవరు ఇవ్వగలుగుతాడు? దేవుడే. ఆయనే మరలా దాన్ని గుర్తు చేస్తే తప్ప మనకది అర్థం కాదు. అందుకే మనం ఆత్మీయంగా ఎదగాలంటే నువ్వు ఒక గోల్, నీ చదువుల్లో ఒక ఉన్నతంగా వెళ్ళాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏదైనా దేవుడంటే భయము. దేవుడంటే భయము ఎప్పుడైతే మనకు వచ్చిద్దో అప్పుడే దేవుని కార్యాలను చూస్తావు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే అంటున్నాడు చూడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన ఎవరంటే భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే దేవుడు. ఆయనే మనలందరినీ సృజించాడు. నీ జ్ఞానం ఇచ్చింది ఆయనే, మనల్ని పోషిస్తుంది ఆయనే, మనల్ని సంరక్షిస్తుంది ఆయనే, రక్షిస్తుంది ఆయనే, కాపాడుతుంది కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఎంత గొప్ప దేవునికి మనం ఏమి చేస్తున్నాం? ఒకటే, ఆయన కార్యాలను పొందుకోవాలంటే ముందు నీలో భయము మొదలవ్వాల. దేవుడు అంటే భయం. దేవుడు అంటే భయము నీలో ఎప్పుడైతే మొదలైద్దో అప్పుడే గొప్ప కార్యాలు ప్రభువు నీ పక్షమున చేయటం ప్రారంభిస్తాడు. అందుకే మన ఆత్మీయ జీవితంలో భయం అనేది రావాలి. భయం ఎప్పుడు వచ్చిందంటే క్రమముగా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, సమయానికి వచ్చినప్పుడు, అమ్మో టైం దాటిపోతుందని ఆ తృష్ణ నీలో ఎప్పుడైతే మొదలైద్దో అప్పుడే నీలో భయం ఉందని గుర్తుపెట్టుకో. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వెళ్ళొచ్చులే, గంట తర్వాత వెళ్ళొచ్చులే, అరగంటకి వెళ్ళొచ్చులే, నిదానంగా వెళ్దాంలే, బండి లేదులే, బైక్ రాలేదులే, ఆటో రాలేదులే, కారు రాలేదంటే కుదరదు. ఏం చేయాలా? ఏది వచ్చిన రాకపోయినా నడిచైన ప్రభు దగ్గర రావాలా. దేవుని స్తుతి కలుగునగాక. సమయానికి రావాల్సిందే. నేను నడవలేనంటే రేపు బండి ఉండదు, ఎగ్జామ్ హాల్కి పరిగెత్తాలి. ఏం చేస్తావు? ఆటో లేదు ఆగిపోతావా? బైక్ లేదని ఆగిపోతావా? మా అమ్మ డబ్బు లేదు ఆగిపోతావా? మా అమ్మ ప్రాణం చేయలేదు, మా అమ్మ ఎదురు ఆగిపోతావా? ఏం చేస్తావు అమ్మా? ఎవరు వచ్చారు రాకపోయిన ముందు పెన్ను బుక్ తీసుకొని పరుగు. ఎట్ట పరిగెడతాం? పరిగెత్తుకుంటూ వ్యవసాయం ఎవరినో అడుక్కుంటా రోడ్డు మీద, కారు ఎవరొకరిని తీసుకెళ్ళి ఆగుతూ అవసరమైతే ఆపి బండెక్కి వెళ్ళిపోతాం. ఎందుకు తెలుసా? భయం. నేను సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మూసేస్తారు. అదే భయము ప్రభువులో తిప్పావనుకో, ఇక నువ్వు ఇక్కడ దొరకవు. దేవుని స్తుతి కలుగునగాక. ఇక నువ్వు ఇక్కడ ఉండవురా బాబు, నువ్వు ఇక్కడ ఉండవు, ఉన్నతంగా ఉంటావు. ఎప్పుడైతే ఆ భయము నీలో మొదలైద్దో ఇక నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ తలంపులు మారిపోతాయి, నీ స్నేహితులు మారిపోతారు, నీ అలవాట్లు మారిపోతాయి, నీ పద్ధతులు మారిపోతాయి. ఒకటే పద్ధతి, దేవుడు చదువు, దేవుడు చదువు, దేవుడు చదువు. ఇదే నీకు లోకం. ఇక వేరే లోకం నీకు కనపడదు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే దేవుడు అంటే భయము, భక్తి ఉండాలా. మన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి పోవాలంటే ఫస్ట్ దేవుడు అంటే భయం ఉండాలా. ఆ భయం భక్తిగా మార్చిద్ది, ఆ భక్తి నిన్ను పరిశుద్ధుడిగా మార్చిద్ది, ఆ పరిశుద్ధత నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టిద్ది. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకు దేవుని ఆత్మ మనతోనే సంచారం చేసేది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలంటే ఒకటే మార్గం, దేవుడంటే భయం భక్తి కలిగి ఉండాలా. ఎవరు నాకు సహాయం చేస్తారంటే యెహోవా, నా దేవుడే నాకు సహాయము అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి నువ్వు కూడా అదే చెప్పాలా.